ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇవాటి నుంచి 40 రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం. తమరు నూరు విప్పరేమి తమ పిండము. ఇన్నేళ్లు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుతో నా గొంతు పూరుకుపోయింది నాన్న. ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను. ఈ క్షణం నుంచి మా జయం ఒకటేనన్నా. రామలక్ష్మణులిద్దరినీ దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపి అది 40 రోజుల్లోపే చేస్తాం, చేసి తీరుతాం. ఇట్స్ ఛాలెంజ్. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసి అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట అడగటం చెన్నాలుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపలికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడొచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండారా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల ఎవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాడులేండి ఓ బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా?
నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పత్ని కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకిచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరా? మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా. ఆహా నా రాజా. పెద్దమ్మా, అమ్మా పద్మ, పెద్దమ్మా, ఒక ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చేసేవేంటమ్మా? ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మరే వచ్చాడు, వచ్చి నీ గురించి మీ పెదనాన్నగారితో ఏమిటేమిటో చెప్పాడు. దాంతో ఆయన తోక తొక్కిన తాసులా రెచ్చిపోయారు. త్వరగా లోపలికి పదమ్మా. ఇప్పుడు ఆయన వచ్చి నేను చూశారంటే నానారార్థంతో చేస్తారు. త్వరగా లోపలికి పదమ్మా, పద. సుభద్ర, ఏమండి? ఆగు, దయచేసి ఇంకా నటించకు. కుక్కిన పేన్లా పాద పూజలు చేసుకుంటూ పడి ఉండేదానివి. ఇవాళ నువ్వు తోకచాడించడం మొదలెట్టావన్నమాట. నేనేం చేశానండి? తప్పు చేసిన వాళ్ళకి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం తప్పు కదా? పద్మ మన అమ్మాయి అండి. మనమ్మ అయినా సరే, పరాయాడదైనా సరే, తప్పు చేసిన వాళ్ళు దోషులే, శిక్ష అనుభవించి తీరాలి. నేను ఏ తప్పు చేయలేదు పెదనాన్నగారు. ఉమ్. ఈయనే ఆ ప్రసాద్ని మా ఆఫీసులో చేర్పించారా? ఈయనకి మంచి స్నేహితుడైనా, మంచివాడు కనుక 2-3 సార్లు కష్ట సుఖాలు మాట్లాడాను. అది చూసేనా ఎంత అందంగా తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు పద్మ. అంతేనయ్యా, ఆడది ఆటం బాంబు ఒక్కటైపోయి ఎప్పుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తాను. ఈ పోలికేం సరిపోలేదు మామగారు. సరిపోకపోయినా సరే అనేశాను కదా, అనుభవించు. ఏమండి, రాక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి జరిగిన విషయం ఏమిటో నెమ్మదిగా నేను తెలుసుకుంటాను కదా. కానీ అది ఒకవైపు వాదన విని న్యాయం నిర్ణయించకూడదని చాలా సార్లు మీరే చెప్పారు. అమ్మాయి చెప్పేదేమిటో కూడా పూర్తిగా విన్నాక నిజంగా తప్పు చేసిందని తేలితే అప్పుడే దీన్ని మెడబట్టి బయటికి గంటాను. నా మాట కాదనకండి. రామారా, మనం లోపలికి వెళ్దాంరా. చూసావటయ్యా, రాను రాను ఆడ డామినేషన్ పెరిగిపోతుందయ్యా దేశంలో. నిజమేనండి, మగాడు మర్రి చెట్టు ఒకే టైపు, అన్ని భరించాల్సిందే. పోలికేం కుదరలేదే. కుదరకపోయినా అనేశాను కదా, అనుభవించండి. అన్నన్నన్నన్నన్నన్నన్న. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? మా బాబాయ్ రాశాడు. ఓ మంచి సంబంధం ఉందట, మన ఊరు వచ్చి లలితను చూసుకోమని పెళ్లి వారికి చెప్పనా అంటూ రాశాడు. ఏమ్మ లలిత, జవాబు ఏం రాయమంటావు? మీ ఇష్టం వదినా. లలిత ఈ కాలం పిల్లల్లా కాదు, పెద్దవాళ్ల మాట దేన్ని కాదనదు. వాళ్ళని వచ్చి పిల్లని చూసుకోమని రాయండి. అలాగే, మంచి రోజు చూసుకుని రమ్మంటాను. कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండక దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు, అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకెవరు కావాలి? नागलिंगम साहब. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గర.
పఠాను వేషం కాదు, నువ్వు సైతాను వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. తుమ్ కౌన్ కిస్రోనా కప్కు కహా నీ బొంద హిందీ సన్నాసుకుంక. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా ఈ వేషం ఏమిటండి చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజమో కాదోనని మారు వేషంలో వచ్చి కూపిలా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి. సరే నేను బయట నిలబడుంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం ఇల్లిల్లాహి ఏయ్ కాంబే సాలా టైలో టైలో టైలో. ఎవడారు వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకునే పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పు. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, దగుల్బాజీ, దరిద్రుడు. షో చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. షో ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ఒరే ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారు వేషం వేశాను. నేను నమ్మను. నాగలింగంతో కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ ఎంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడికి పుచ్చొంకాయ మొహం గాని నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? యా. నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాదు? ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చచ్చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. హలో. హలో సైకిల్ అబ్బాయి. మీరు ఈ ఊళ్ళో మా అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. అవును, ఈ ఊళ్ళో మీరేం చేస్తున్నారు? స్నేహితుడిని చూడడానికి వచ్చాను. స్నేహితుడినా స్నేహితురాల్నా? స్నేహితుడిని చూడడానికి వస్తే స్నేహితురాలు కనిపించింది. గర్ల్, మీ లవ్ అఫేర్ ఎంత వరకు వచ్చింది ఆవిడతో? ఆవిడంటే ఎవరు? అదే ఆ రోజు ట్యాంక్ బండ్ మీద చూశాను కదా మీ జంటని. లలిత గారు, ఒక్క మాట. మొహమాటం వల్ల, కాళ్ళు వణకడం వల్ల, చేతులు కొంకర్లు పోవడం వల్ల ఈ మాట నా నోటితో మీ చెవిని వేయలేకపోయాను. నేను ప్రేమించిన మాట నిజమే కానీ అది ఆవిడ్ని కాదు. ఇంకెవరిని? మిమ్మల్ని. ఎస్, మిమ్మల్ని. ఒట్టు వెళ్ళిపోతున్నారే? రోజుకో ప్యాంట్ మార్చినట్టు ప్రేమను మార్చే మగవాళ్ళంటే నాకు అసహ్యం. నేను చెప్పేది నిజం లలిత గారు. మొదటి నుంచి నేను ప్రేమించింది మిమ్మల్ని. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద ఏం జరిగిందంటే... అనవసరం, ఆ వివరాలు నాకు అనవసరం. నా గురించి పిచ్చి పిచ్చి ఊహలం పెట్టుకోకండి. వైది బై, ఎల్లుండి నన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఓ నెలలోపు నా పెళ్ళైపోతుంది. పెట్టి సర్దుతున్నావేంట్రా? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? వల్లకాట్లోకి. అదేమిట్రా? బాబు, నీకు 1000 దండాలు, నీ నాటకానికి 10,000 దండాలు. నాతో నన్ను చూసుకొని. ఇప్పుడు ఏమైందని? ఏదో అయింది, అది మాత్రం చెప్పను. ఏ కొండదొర శాపమా? నా శాబ్దం. ఆ కొండదొరే నా కొంప ముంచాడు. రే మోహన్, జరిగిందంతా చెప్పేస్తాను. నవ్వరా, నవ్వు. నీకు అన్ని నవ్వులాటగానే ఉంటాయి. బాగుందిరా నీ గొడవ. కొండదొర శాపానికి భయపడి నీ ప్రేమ కూడా నాకు కూడా చెప్పకుండా దాచావా? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఊళ్ళో సెటిల్ అవడంతో ప్రస్తుతం తను ఇక్కడే ఉందిరా. ఇంతకే కలిసి మాట్లాడాను.
అసలే నేను పద్మప్రియుడని మండిపడుతోంది. ఇంకా ఈ ఊళ్ళో నేను ఆడే నాటకం తెలిసిందంటే మొదటిగా చెడుతుంది. రే మోహన్, ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టేసి నేను మాయమైపోతాను రా. ఆ రోజు మనం ఏమనుకున్నాం రా, ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా నాగలింగంలో మార్పు వచ్చేంత వరకు మనం పట్టు సడలకూడదు అనుకున్నావా? అనుకున్నాం అనుకో, కానీ ఎల్లుండే మా లలితకి పెళ్లి చూపులట్రా. ఈ నాటకంలో ఇరుక్కుపోయి తనను దూరం చేసుకోలేను. నన్ను వదిలేరా. నువ్వు మనసిచ్చిన పిల్లతోనే నీ పెళ్లి జరిపించే పూచి నాది. 4 రోజులు ఆగు. ఎల్లుండే పెళ్లి చూపులు అన్నావు కదా, ఆ వచ్చే పెళ్లి కొడుకుని బస్ స్టాప్ లోనే బెదరగొట్టి పంపేస్తాను. ఆ పని నాకు వదిలి. బస్సు ఎన్నింటికి వస్తుందన్నారా? వచ్చేసే టైం అయిందిరా. రే మోహన్. హాయ్ త్యాగు. నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావు ఏట్రా? పనుండి వచ్చాను. బస్సులో తెలిసిన వాళ్ళు వస్తున్నారని వెయిట్ చేస్తున్నాను. అవును, నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులుగా? ఎవరింటికి? నారాయణమూర్తి గారిని, ఈ ఊళ్ళో స్కూల్ హెడ్ మాస్టర్. ఆ పెళ్లి కొడుకు నువ్వేనా? సరిపోయింది. ఏ ఇక్కడ కూడా నీకేదైనా లింక్ ఉందా? లింక్ ఉంది కానీ అది నాకు కాదు, మా వాడికి. మై ఫ్రెండ్ ప్రసాద్. హలో త్యాగు. కంగ్రాట్స్ సార్, ఆల్ ద బెస్ట్. ఒరే, నేను ఇక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోతాను రా. సారీ త్యాగు, రెండోసారి కూడా. ఒరే, నా పేరే త్యాగరాజు. ఇలా త్యాగాలు చేయడమే మన జీవితం. నీకు తెలిసినంత వరకు నేను వెనక్కి వెళ్ళిపోయింది 2 సార్లే, కానీ నిజానికి నేను తిరిగి వెళ్ళింది 22 సార్లు. వస్తాను, బాయ్, ఆల్ ద బెస్ట్ సార్. చూసావరా, ఆడ్డంకి తొలగించేశాను. ఇంకా లలిత నీదే. ఇంతవరకు ప్లాన్ పకడ్బందీగానే జరుగుతోంది. నాగలింగం ఎటు తెలుసుకోలేని అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు. 4 రోజుల్లో మా నాన్నగారు గుర్రం వేసుకుని రావడంతో ఈ నాటకం పూర్తయిపోతుంది పద్మ. నాకేమిటో భయంగా ఉంటుందండి. దీన్ని త్వరగా పూర్తి చేసేయండి. హలో హలో, మీతో అనే విషయం మాట్లాడాలి. అది తర్వాత మాట్లాడుతారు కానీ ముందు మీ ప్రేమ విషయం ఏమైందో చెప్పండి. నేను మీతో మాట్లాడాలన్నది ఆ విషయమే. చెప్పండి, ఏమిటది? ఆయన ముందు వారు మా వారు. మీ వారా? ఏం పర్లేదు, చెప్పండి. ఇది వరకు మీరు ప్రేమించింది ఏంటి? మరి ఆ రోజు ట్యాంక్ బండ్ మీద మీరు ప్రసాద్తో మాట్లాడారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ అనుమానం నాకు అర్థమైంది. పద్మ మా ప్రసాద్ని తోడబుట్టిన వాళ్ళ ట్రీట్ చేస్తుంది. ఆ రోజు నాకు ట్యాంక్ బండ్ దగ్గరికి రావడానికి వీల్లేక ఆ మాటే ప్రసాద్ ద్వారా కబురు పంపించాను. మీరు పద్మని ప్రసాద్ని చూసి అపార్థం చేసుకున్నట్టున్నారు. నిజమా? ప్రామిస్. ఎక్కడికి? ప్రసాద్ గారు, మీరా? మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు క్షమాపణలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఐఎమ్ సారీ. మీరు మాట్లాడేది ఏ విషయం గురించి? ఆ విషయం నేను చెప్తాను రా. ఆ రోజు ట్యాంక్ బండ్ మీద నిన్ను పద్మని చూసి మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుందట లలిత. అందుకే మొన్న మీరు కలిసినప్పుడు కూడా మీతో కోపంగా మాట్లాడాను. ఏమీ అనుకోకండి. నీకు లలితకి పెళ్లి జరిపించే బాధ్యత నాదన్నాను, మాట నిలబెట్టుకున్నాను. రేపు ఎల్లుండో నారాయణమూర్తి గారిని కలిసి మీ పెళ్లి విషయం మాట్లాడతాను, సరేనా? థ్యాంక్స్ సార్. రేయ్ సన్నాసి, వాడిని పోనీ ఒక పట్టుకో, తాడు తెస్తాను, కట్టేతలు పడేస్తాం. అన్నలన్నా, ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ బరకాసి, శివకాశి ఢమకూసి, ఓ, నీ అమ్మ కడుపు మాడిపోను, నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీ మీద చేయించినాడా? అమ్మా అమ్మా, పట్టపగల ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? ఏ, నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు? రావాలంటే అర్జెంటు. పాండుగాడు ఇంకా రాలేదేమిటబ్బా? రే, టైం ఎంత అయింది? 5:15 అయిందండి అయ్యా. కాఫీ తీసుకోండి అయ్యా. అక్కడ ఏముందని తీసుకొని నీ బొందా? అరే, కాఫీ ఏమైంది? కాకెత్తుకుపోయింది. చూడరే, కొందరు అదృష్టవంతులకి మెదడు మోకాల్లో అయినా ఉంటుంది. నీకది అరికాల్లో కూడా లేదు. అది నా దురదృష్టం, నా దురదృష్టం. ఒరేయ్ సన్నాసి, ఆ కారు దిగిన పెద్ద మనిషిని అలాగే గుట్ట మీద గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విచిత్రాన్ని చూసి సంబరంతో గంతులేసుకోమ్మా. ఏం జరుగుతుంది అక్కడ? వెళ్ళి చూడు. నీ పెంపకం ఎంత అందంగా తగలడిందో నీకే తెలుస్తుంది. డ్రైవర్ పోనీ. నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా? ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి.
ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒకటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసి ఆయనకి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి? మీ మొహం ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందు ఉండేవాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందరు. ఇది నువ్వు తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. మేము పోయి వచ్చేదము. మంచిది. ఆ కుర్రంవాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి. మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా. మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పలా. ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యి ఊపారు. బాగుండదేమో, మరి పల్లెటూరి గబ్బిలా అనుకుంటారేమోనని నేను చెయ్యి ఊపాను. అన్ననన్ననన్ననన్న. పాదపూజకి టైం అయింది, పళ్ళని తెచ్చుకుంటాను ఉండండి. మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదూ? ఛీ, ప్రేమ పెళ్లి ఆవిడ కర్మ. శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది ఏమిటబ్బా? చాలే ఊరుకో. మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు జారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి, జాగ్రత్త. ఒరేయ్ సన్నాసి, ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా? నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు, అక్కడికే వెళదాం పదండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చి అవతల పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద. చిన్నతనం నుంచి నేను మా లలితకి ఏ లోటు చేయలేదు. తల్లి తండ్రి అన్ని నేనే దాన్ని పెంచాను పద్మ గారు. ఈ రోజు ఇది ప్రసాద్ గారిని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెప్పండి? మా పెళ్లి జరగబోతుందంటే దానికి మూల కారకురాలు పద్మగారి మూర్తి గారు. నా గురించి చెడుగా ఊహించుకున్న లలితకి నిజం తెలియచెప్పి తన మనసు మార్చారు. అన్నా చెల్లెళ్ళ లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నానండి. నిజం చెప్పారు లలిత్ గారు. నిజంగా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే. అప్పుడప్పుడు ప్రసాద్ గారు వచ్చి నాతో మీ గురించి చెప్పుకుని బాధపడేవారు. అది చూసి 1-2 సార్లు మా పెదనాన్నగారు మా వారు మా సంబంధాన్ని అనుమానించారు కూడా. మావగారు, ఇటండి.
తా చెడ్డకోతి వనమంతా చెరిపిందని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? మీ తంతు సరిగా అలాగే తగలడింది. పద్మాప్రసాదల మాటలు విన్నారుగా? అన్నా చెల్లెల లాంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచించాం. 1000 సార్లు గంగలో మురిగినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అసలు? కానీ వాళ్ళు నేనేదో వయసు తక్కువ వాడిని కనుక ఆవేశంలో తప్పు చేశానేమో. మీరు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు. మీరైనా నాకు హితబోధ చేయక్కర్లేదు? ప్రేమ పెళ్లిళ్ళన్నీ పాడై తీరతాయనే గుడ్డి నమ్మకం ఏదో పెట్టుకుని ఇలా ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారా? ఎక్కడైనా ప్రేమ పెళ్లిళ్ళు చెడిపోతే దాని కారకులు ప్రేమికులు కారండి. వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అగాధాలు తవ్వి అపార్థాలు సృష్టించే మీరు, మీలాంటి వాళ్ళు కారకులు. మోహన్, పోన్లేండి, ఇప్పటికైనా నా కంటి ముందుండే అనుమాన పొర తొలగిపోయింది. అరే, ఇదేమిటి? మా గుర్రం ఎక్కడుంది? అది మీ గుర్రమా? అవును, మా నాన్నగారు వచ్చినట్టున్నారు. గుర్రమాయనా? మీ నాన్నగారా? ఇక్కడేదో ఉత్తరం ఉంది. శ్రీవారికి మీతో 25 ఏళ్లు కాపురం చేసి చేసి మొహం మొత్తింది. ఈ గుర్రమైన నా మనసు దోచాడు. ఆయనతో వెళ్ళిపోతున్నాను. మీ మాజీ శ్రీమతి సుభద్ర. అంటే మీ ఆవిడే మా నాన్నగారు? ఓహ్, మామగారు, ఇప్పుడు మీరు నాకేమవుతారు? మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? మామగారు అనాలా? బాబాయ్ గారు అనాలా? నాన్నగారు అనాలా? ఎలా పిలవాలి? మామగారు, 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 ఏమండి? మామగారు, మామగారు, తలుపు చేయడం లేదు. అన్నయ్య, అన్నయ్య, ఒక్క గంట క్రితం వచ్చి ఉంటే బాగుండేది. ఇందాక సాతాళించిన సనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా. నేను చచ్చిపోతానని మీరంతా భయపడ్డారు కదూ? లేదు, నాకంత ధైర్యం లేదు. చిన్నప్పటి నుంచి మారు వేషాలు వేయటం అంటే నాకెందుకో అమితమైన ఇష్టం. ఇన్నేళ్లు రకరకాల వేషాలు వేశాను. ఇన్నాళ్ళకి ఇప్పుడు నా జీవితానికి పనికొచ్చే వేషం వేశాను. ప్రేమ పెళ్లిళ్ళన్నీ విఫలం అవుతాయని, పెద్దలు కుదిర్చిన జంటలన్నీ కలకాలం వర్ధిల్లుతాయని వెర్రి నమ్మకంతో బతికాను ఇన్నాళ్ళు. ఈ పిల్లలు నా కళ్ళు తెరిపించారు. వైవాహిక బంధానికి కావలసింది కలసి బతకవలసిన ఇద్దరు మనస్సుల కలయిక గాని పెళ్లి ఎలా జరిగింది అన్నది ప్రశ్న కాదని వీళ్ళు నాకు తెలియజే. ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్న ఈ క్షణాన ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలిగింది. నాకు కులమతాల పట్టింపులు లేవు. నన్ను ప్రేమించగల ఏ స్త్రీనైనా సరే 1 సంవత్సరం పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. మీరు అనే మాట నిజమే అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ మీరంటే పడి చచ్చిపోయే స్త్రీని మేము చూపిస్తాం. నన్ను ప్రేమించే స్త్రీనా? ఎవరావిడ? ఎక్కడుంది? సుభద్ర,
నువ్వా? అవును నాగలింగం గారు, తమ సహధర్మచారిణి. మరి ఆ ఉత్తరంలో మీ ఇద్దరు కలిసి... తప్పు నాగలింగం గారు, అట్టి యోచనే మహాపాతక కారకము. సుభద్ర నా సోదరి. ఇది అంతయు మీలో మార్పు కొరకై యువకులాడించిన నాటకమందలి అంతర్భాగము. ఆ నాటకమున నేను మీ ధర్మపత్ని కూడా పరధారులమే. నాకిప్పుడు చాలా సంబరంగా ఉంది నాన్న. అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు. చీలిపోయిందనుకున్న కుటుంబం ఒక్కటయింది. ఓం వరుణాయ నమః. ఏమయ్యా, పెళ్ళిట జరుగుతుంది? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లేదయ్యా, బాగా జరుగుతోంది. అది వాయించు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, మనం కాసేపు అలా వాకింగ్కి వెళ్దామా? నన్ను వదిలేయండి మహానుభావ. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లా